సో వెల్కమ్ టు 10th క్లాస్. సో ఈరోజు సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్కి సంబంధించి 4 మార్క్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఇవి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డయాగ్నల్స్. ఒక రాంబస్లో భుజాల వర్గాల మొత్తం దాని కర్ణాల వర్గాల మొత్తంనకు సమానమని చూపండి. సో ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 4 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లం కూడా మనం చేద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక రాంబస్ తీసుకుందాం. సో ఈ రాంబస్కి మనం ఒక పేరు పెట్టుకుందాం, ఏబిసిడి అనే ఒక రాంబస్. సో ఏబిసిడి అనే రాంబస్ సంబంధించి ఇప్పుడు నేను డయాగ్నల్స్ సో బిని డిని జాయిన్ చేస్తున్నాను, అదేవిధంగా ఏని సిని జాయిన్ చేస్తున్నాను. సో బిడిసి జాయిన్ చేసాం, ఏసిని జాయిన్ చేసిన తర్వాత సో ఈ డయాగ్నల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చి ఓ అవుతుంది. సో ఈ కర్ణముల యొక్క ఖండన బిందువు ఓగా గుర్తించుకుందాం. సో మనందరికీ తెలుసు రాంబస్ తెలుగులో మనం సమచతుర్భుజం అంటాం. సో రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సో అంటే ఇక్కడ ద డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్లీ బైసెక్టెడ్. సో కాబట్టి డయాగ్నల్స్ ఎలా ఉంటాయంటే మనకి సో పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ డయాగ్నల్స్ అనేవి 90 degrees యాంగిల్ చేసుకునే విధంగా ఉంటాయి. సో అదేవిధంగా ఈ డయాగ్నల్స్ ఈ రాంబస్ని ఏం చేస్తాయంటే సమచతుర్భుజాన్ని 4 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తాయి. ఆ 4 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ మనకి ట్రయాంగిల్ ఏఓబి, ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ సిఓడి, ట్రయాంగిల్ ఏఓడి. ఈ 4 ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అదేవిధంగా ఈ 4 ట్రయాంగిల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, సో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో రాంబస్లో సమచతుర్భుజంలో అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైతే అది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది. ఇన్ ఏ పారలగ్రామ్ ఇఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ రాంబస్. సో కాబట్టి ఇక్కడ మనకి రాంబస్ అంటే చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయంటే చాలామంది దాన్ని స్క్వేర్ అనుకుంటారు. స్క్వేర్ కాదు, చతురస్రం అనుకుంటారు. చతురస్రం అంటే ఏంటంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం కూడా 90 degrees ఉంటుంది. సో వేరేస్ ఇన్ రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కానీ ప్రతి కోణం 90 degrees ఉండదు. ఓకే, కానీ దీంట్లో ద డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్. డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏం ప్రూవ్ చేయాలంటే the sum of squares of sides of a rhombus is equal to sum of squares of its diagonals. ఒక సమచతుర్భుజంలో భుజాల వర్గాల మొత్తము కర్ణాల వర్గాల మొత్తానికి సమానం మనం ప్రూవ్ చేయాలి. సో అంటే మనం దీంట్లో ఏం ప్రూవ్ చేయాలంటే సో ఇందులో మనం ప్రూవ్ చేయవలసింది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ is equal to bd square plus ac square. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్
ఏఓబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓబి తీసుకున్నట్లయితే అంటే ఏఓబి లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఇందులో ఉన్న ఏ త్రిభుజాన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ 4 లంబకోణ త్రిభుజాలు కాబట్టి మనం ఏ లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవచ్చు. సో ఏఓబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో ఏబి అనేది కర్ణం అవుతుంది కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే therefore from Pythagoras theorem we have సో పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది కర్ణం కాబట్టి దిస్ ఈజ్ ఎ డయాగ్నల్, సో దిస్ ఈజ్ హైపోటెనస్, సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకున్నట్లయితే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్. అంటే మనకి ఓఏ ఎంత ఉంటుందో ఓసీ కూడా అంతే ఉంటుంది, ఓబీ ఎంత ఉంటుందో ఓడి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఓబీ వచ్చి 6 సెంటీమీటర్స్ అనుకోండి, ఓడి కూడా 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఓఏ వచ్చి 7 సెంటీమీటర్స్ అయితే ఓసీ కూడా 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఓఏ అంటే ఏసీలో హాఫ్ ఉంటుంది అంతే కదా. అదేవిధంగా ఓసీ అనేది దేంట్లో హాఫ్ ఉంటుంది, ఏసీలో హాఫ్ ఉంటుంది. అదేవిధంగా ఓబీ వచ్చి బీడీలో హాఫ్ ఉంటుంది, ఓడి వచ్చి ఓడి కూడా బీడీలో హాఫ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఓఏ స్క్వేర్ అంటే ఇక్కడ నేను ఓఏ అంటే ఎలా రాస్తున్నానంటే ఓఏ అంటే ఏసీ బై 2 అని రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై 2 పైన హోల్ స్క్వేర్ ప్లస్ ఓబీ. సో ఓబీ వచ్చి బీడీలో హాఫ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం బీడీ బై 2. సో దీన్ని మనం బీడీ బై 2 అని రాసుకుందాం హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని అప్లై చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఏ బై బి హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎమ్ బై బి పవర్ అప్లై చేసినట్లయితే ఏసీ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 అవుతుంది. సో ఇక్కడ మనకి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ఇక్కడ వేసుకున్నాం. సో పైన యాడ్ చేసుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 వచ్చింది. సో ఇదంతా దేని వాల్యూ వచ్చి మనకి ఏబీ స్క్వేర్ యొక్క వాల్యూ. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 వచ్చింది. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 4 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే దిస్ ఇంప్లాయిస్ 4AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. సో ఇప్పుడు నేను 4AB స్క్వేర్ అంటే ఎలా రాస్తానంటే దిస్ ఇంప్లాయిస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని రాశాను. సో దిస్ ఇంప్లాయిస్ ఇక్కడ నేను ఒక ఏబీ స్క్వేర్ ఉంది కదా, దిస్ ఇంప్లాయిస్ ఏబీ స్క్వేర్ని అలాగే ఉంచేసుకున్నాను. ఇంకో ఏబీ ప్లేస్లో నేను బీసీ సబ్స్టిట్యూట్ చేశాను. ఎందువల్ల సబ్స్టిట్యూట్ చేశానంటే రాంపసులు అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి, సో రాంపసులు ఎప్పుడైతే అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి ఏబీ ఉన్న ప్లేస్లో బీసీ రాసుకోవచ్చు. మరలా ఏబీ ఉన్న ప్లేస్లో మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సిడి రాశాను, ఇంకో ఏబీ ఉన్న ప్లేస్లో ఏడీ రాశాను. సో ఫస్ట్ ఒక ఏబీని అలా ఉంచేసాను, ఏబీ స్క్వేర్ ఉంచేసి ఒక ఏబీ ఉన్న ప్లేస్లో బీసీ రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏబీ ఉన్న ప్లేస్లో సిడి రాశాను, ఈ ఏబీ ఉన్న ప్లేస్లో ఏడీ రాశాను. రాస్తే మనకి ఏమొచ్చిందంటే ఫైనల్గా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని వచ్చింది. సో ఇది మనం ప్రూవ్ చేయవలసింది అనమాట. సో చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఎగ్జామినేషన్లో కంపల్సరీగా 4 మార్క్స్ అడిగే అవకాశం ఉన్న ప్రాబ్లం ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో మరలా ఒకసారి తెలుగు మీడియంలో చూద్దాం. ఒకసారి తెలుగు మీడియం చూడండి ఒకసారి.
తెలుగు మీడియం రైటింగ్ ఏం రాయాలంటే ఇక్కడ మనం ఏఓబి లంబకోణ త్రిభుజం నుండి ఏఓబి లంబకోణ త్రిభుజం నుండి ఏఓబి లంబకోణ త్రిభుజం నుండి ఏఓబి లంబకోణ త్రిభుజం చూసినట్లయితే లంబకోణ త్రిభుజం కాబట్టి మనకి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసుకుందాం. దేర్ఫోర్ పైథాగరస్ సిద్ధాంతం నుండి పైథాగరస్ సిద్ధాంతం నుండి పైథాగరస్ సిద్ధాంతం నుండి మనకి ఏమవుతుందంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అవుతుంది. సో లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజముల మీద వర్గం మొత్తం సమానం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం. సో దాని నుండి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అని రాయడం జరిగింది. సో దట్ ఇంప్లైస్ ఓఏ అన్న ప్లేస్లో నేను AC/2 అని ఎందుకు రాశానంటే ఇక్కడ రాంబస్లో కర్ణాలు ఏం చేసుకుంటాయి, సమద్వికరణ చేసుకుంటాయి, లంబ సమద్వికరణ చేసుకుంటాయి. అంటే లంబ సమద్వికరణ అంటే యాంగిల్ ఇక్కడ 90 degrees ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఈ ఓఏ వచ్చి ఓసికి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా ఓబి వచ్చి ఓడికి ఈక్వల్ అవుతుంది. సో ఓఏ వచ్చి ఓసికి ఈక్వల్ కాబట్టి ఈ ఓఏ అనేది ఏసీలో హాఫ్ ఉంటుంది. అదేవిధంగా బీఓ వచ్చి ఓడికి ఈక్వల్ కాబట్టి ఈ బీఓ వచ్చి బీడీలో హాఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఓఏ అన్న ప్లేస్లో ఏ రాసుకోవచ్చు, AC/2 అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఓబి అన్న ప్లేస్లో BD/2 అని రాసుకోవచ్చు. అదే ఆ విధంగా రాశాను. తర్వాత ఏంటంటే ఇక్కడ పైన స్క్వేర్ని అంటే A/B హోల్ పవర్ m అప్లై చేసినట్లయితే A/m/B/m కాబట్టి దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ BD స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఇక్కడ లవహారాలను పరిశీలించినట్లయితే ఇక్కడ హారంలో మనకు 4 ఉంది, ఇక్కడ హారంలో 4 ఉంది. సో ఇక్కడ కాసా కట్టుకున్నట్లయితే కాసాకు వచ్చి 4 అవుతుంది. సో లవాలన్నీ యాడ్ చేసుకోవాలి. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ బై 4 వచ్చింది. సో ఇక్కడ 4 ఏం చేస్తుంది, భాగిస్తుంది. దీన్ని ఎడం చేతి వైపు తీసుకెళ్ళినట్లయితే ఏం చేస్తుంది, గుణిస్తుంది. సో 4 ఇంటూ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 4AB స్క్వేర్ ఉంది కదా, ఈ 4AB స్క్వేర్ని ఎలా రాశానంటే 4AB స్క్వేర్ అంటే అర్థం ఏంటి, AB స్క్వేర్ని 4 టైమ్స్ రాసుకోవాలి. సో AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అలా 4 టైమ్స్ రాయడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి రాంబస్ అంటే సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అంటే AB వచ్చి BCకి సమానంగా ఉంటుంది, AB వచ్చి CDకి సమానంగా ఉంటుంది, AB వచ్చి ADకి సమానంగా ఉంటుంది. సో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే ఇక్కడ నేను AB స్క్వేర్ ఒక AB స్క్వేర్ అలా వదిలేసాను, ఇంకో AB ప్లేస్లో BC సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకో AB ప్లేస్లో CDని సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకో AB ప్లేస్లో ADని సబ్స్టిట్యూట్ చేస్తే సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BD స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. సో మనం ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ డౌట్ రావచ్చు, ఇక ట్రయాంగిల్ AOBని తీసుకోవాలా, వేరే ట్రయాంగిల్ తీసుకోకూడదంటే ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BOC తీసుకున్నట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ BOC అంటే BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ వస్తుంది, OC స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ AB స్క్వేర్ ఉన్న ప్లేస్లో BC స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 4AB స్క్వేర్ ఉన్న ప్లేస్లో 4BC స్క్వేర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, BC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అని రాసుకుంటాం. ఒక BC స్క్వేర్ని వదిలేసి ఇంకో BC స్క్వేర్ ప్లేస్లో AB స్క్వేర్, ఇంకో BC ప్లేస్లో CD, ఇంకో BC ప్లేస్లో AD రాసుకుంటాం. అప్పుడు మనం సేమ్ ఇదే ఆన్సర్ మళ్ళీ మనకు వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఏ ట్రయాంగిల్ ఇక్కడ చిన్న 4 ట్రయాంగిల్స్లో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా మనం తీసుకొని ఈ విధంగా చేయొచ్చు. సో ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుంటే ఒక సైడ్ మారుతుంది అనమాట, కానీ చివరికి ఇక్కడ అల్టిమేట్గా మనకు వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చిన్న డయాగ్రామ్ వేసుకున్న తర్వాత మనం ఏం అయితే ప్రూవ్ చేయాలో దాన్ని పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి,
ABC is a right angle at B. So ABC is a right angle at B. Let D and E be any points on AB and BC respectively. So prove that AE square plus CD square is equal to AC square plus DE square. లంబకోణ త్రిభుజం ABCలో లంబకోణ శీర్షం B వద్ద కలదు. D మరియు Eలు బిందువులు వరుసగా AB BCలపై కలవనుకున్నాము. అయినా AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ అని చూపండి. సో ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట? B దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. సో అదేవిధంగా DE అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ ఎలా ఉన్నాయంటే, ఒక పాయింట్ వచ్చి AB పై ఉందంట, ఇంకొక పాయింట్ వచ్చి BC పై ఉందంట. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఇది మనం ఈ ప్రాబ్లంలో చేయవలసింది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ దీనికి సంబంధించిన డయాగ్రామ్ మనం వేసుకుందాం. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకున్నాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. దీని పేరు ఏంటంటే సో ABC అండ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఎలా ఉన్నాయంటే, సో AB పైన D అనే పాయింట్ కనిపిస్తుంది చూడండి, అదేవిధంగా BC పైన E అనే పాయింట్ కనిపిస్తుంది. ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే, ఏని ఈని జాయిన్ చేశాను, అదేవిధంగా డీని సిని జాయిన్ చేశాను, ఈని కూడా జాయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే, AE స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DE స్క్వేర్. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో చాలా సింపుల్గా అన్నమాట. అసలు వాడు ఇచ్చిన దాంట్లో ఏం ప్రూవ్ చేయాలని చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ మనకి AE స్క్వేర్ కనిపిస్తుంది ఫస్ట్. సో AE ఎక్కడ చూసుకుందాం ఫస్ట్. సో AE ఇక్కడ కనిపిస్తుంది. సో AE ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ABE రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో AE కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ABE రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ థీరం అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? CD స్క్వేర్ కనిపిస్తుంది. సో CD ఎక్కడ ఉందో మనం చూడాలి. సో CD చూసినట్లయితే CD అనేది DBC రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి CD ఉంది కాబట్టి, సో DBC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని మనం ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, DBE రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఈ ప్రాబ్లం ప్రూవ్ చేసేటప్పుడు ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. అంటే ఇందులో మనకి ఫస్ట్ AE స్క్వేర్ తీసుకున్నప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించింది, CD స్క్వేర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించింది. అదేవిధంగా మొత్తం 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటంటే, ట్రయాంగిల్ DBE ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ABE ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ DBC ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అదేవిధంగా పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ABC కనిపిస్తుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసుకొని పైథాగరస్ థీరం తోటి చాలా ఈజీగా ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో దీనికోసం సో ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో AE కలిగి ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ABE కాబట్టి ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ triangle ABE. సో ABE రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ వచ్చి B దగ్గర ఉంది కాబట్టి, సో హైపోటెనస్ వచ్చి AE అవుతుంది. సో దీని నుండి మనకి ఏమవుతుందంటే, బై పైథాగరస్ థీరం సో పైథాగరస్ థీరం అప్లై చేసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి? AE స్క్వేర్, సో AE స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BE స్క్వేర్.
సో దీని నెంబర్ 1 అనుకుందాం. సో దిస్ ఈజ్ 1. సో అదే విధంగా సిమిలర్లీ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ మనకి సిడి స్క్వేర్ ఉంది కాబట్టి సిడి హైపోటెన్యూస్ గా కలిగిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చి డిబిసి కాబట్టి, సో సిమిలర్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిబిసి, సో డిబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి పైథాగరస్ థియరం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం 2 అనుకుందాం. సో 1 and 2ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రమ్ 1 and 2 అంటే యాడింగ్ 1 and 2 చేసినట్లయితే ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. This implies AE square plus CD square is equal to AB square plus BE square plus BD square plus BC square. So this is equal to ఇక్కడ AB square plus BE square plus BD square plus BC square వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏబి స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏబిసి స్క్వేర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, దీని ప్లేస్ లో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఓకే, సో ఈ స్టెప్ ఇలా ఎందుకు రాసామంటే మనం సిన్స్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి, సో పైథాగరస్ థియరం అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ నేను అదే చేశాను ఇక్కడ. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉన్న ప్లేస్ లో నేను ఏం చేశానంటే ఏసీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్, బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిబి చూసినట్లయితే ఇక్కడ డిఈ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ అంటే డిఈ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి దేనికి ఈక్వల్ అవుతుందంటే డిఈ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. సో దీని ప్లేస్ లో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, డిఈ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఎందుకు రాసామంటే సిన్స్ డిబిఈ is a right angle triangle, right angle triangle. Therefore DE square is equal to BD square plus BE square. సో దీన్ని మనం సిన్స్ లో రాసుకున్నాం. సో ఈ విధంగా మనం ఫైనల్ గా ప్రూవ్ చేయవలసింది ఏంటి, ఏఈ స్క్వేర్, therefore ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. సో దీన్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో మరలా చూద్దాం, ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబి అని రాశాను. ఇక్కడ దాని ప్లేస్ ఏం రాద్దామంటే ఏబిఈ లంబకోణ త్రిభుజం నుండి, ఏబిఈ లంబకోణ త్రిభుజం నుండి ఏబిఈ లంబకోణ త్రిభుజం నుండి. సో
సో ఏబిఈ లంబకోణ త్రిభుజం నుండి మనం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం నుండి సో పైథాగరస్ సిద్ధాంతం నుండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏబిఈ లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే దీంట్లో ఏ వచ్చి కర్ణం అవుతుంది. కాబట్టి కర్ణము మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తానికి సమానం కాబట్టి ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ అవుతుంది. దీన్ని నెంబర్ 1 అనుకున్నాను. అదే విధముగా ట్రయాంగిల్ డిబిసి తీసుకుని, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా లంబకోణ త్రిభుజం. సో ట్రయాంగిల్ డిబిసి చూసినట్లయితే డిబిసి, ఈ ట్రయాంగిల్ డిబిసిలో సిడి వచ్చి కర్ణం అవుతుంది, బిడి బిసి భుజాలు అవుతున్నాయి, మామూలు భుజాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ కర్ణము మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తం సమానం కాబట్టి సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ వచ్చింది. దట్టు పట్టుకున్నాం మనం. సో 1 2ని యాడ్ చేసి అనమాట, 1 2ని యాడ్ చేస్తే ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్, ఇక్కడ మనకి లంబకోణ త్రిభుజం ఏబీసీని పరిశీలించినట్లయితే ఈ లంబకోణ త్రిభుజంలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉన్న ప్లేస్లో నేను ఏసీ స్క్వేర్ రాసి ఈ మిగతాది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా రాశాను, బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ రాశాను. సో ఇక్కడ సిన్స్ రీజన్ ఏం రాశానంటే ఏబిసి లంబకోణ త్రిభుజం, ఏబిసి లంబకోణ త్రిభుజం నుండి సో ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం కాబట్టి మనకి ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ రాసాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ చూడండి బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ అంటే దేనికి ఈక్వల్, డిఈ స్క్వేర్ కి ఈక్వల్ అనమాట. అంటే ఏ లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది ఇక్కడ మనకి, డిబిఈ లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది. సో డిబిఈ లంబకోణ త్రిభుజం నుండి సో ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి దీంట్లో కర్ణం వచ్చి డిఈ అవుతుంది. కాబట్టి కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తానికి సమానం కాబట్టి సో దేర్ఫోర్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఉన్న ప్లేస్ లో డిఈ స్క్వేర్ రాసుకున్నట్లయితే సో ఫైనల్ గా మనకి ఆన్సర్ వచ్చి ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి, చాలా ఈజీ ప్రాబ్లం. సో మొత్తం దీంట్లో ఉన్న 4 లంబకోణ త్రిభుజాలు 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసుకుని పైథాగరస్ థియరం అప్లై చేసి ప్రాబ్లం చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. PQR is a triangle, right angled at P and M is a point on QR such that PM perpendicular to QR show that PM square is equal to QM into MR. PQR త్రిభుజంలో లంబకోణ శీర్షం P వద్ద కలదు, PM perpendicular to QR అగునట్లు QR పై బిందువు M అయిన PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR అని చూపండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకే, ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
QM into MR. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికి సంబంధించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ తీసుకుందాం. ఎందుకు తీసుకున్నాం RPQ? సో రైట్ యాంగిల్ డెట్ P అని ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ తీసుకున్నాం. లంబకోణ త్రిభుజం RPQ తీసుకున్నాం ఇక్కడ మనం. సో ఇక్కడ రైట్ యాంగిల్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రాబ్లంలో మనకి ఇంకా ఏం ఇచ్చాడంటే M ఈజ్ ఏ పాయింట్ ఆన్ RQ. M అనేది RQ పై ఒక పాయింట్ అంట. సచ్ దట్ MP ఈజ్ పెర్పెండిక్యులర్ టు, ఈ MP అనేది దేనికి లంబంగా ఉందంట? RQకి పెర్పెండిక్యులర్ గా ఉందంట. సో అది ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో డ్రా చేసాను చూడండి, ఇక్కడ MP అనేది వచ్చింది. సో MP అనేది దేనికి పెర్పెండిక్యులర్ గా ఉందంటే RQకి పెర్పెండిక్యులర్ గా ఉంది. సో MP అనేది RQకి లంబంగా ఉంది. సో అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ యాంగిల్స్ మనకి ఎంత అవుతాయంటే ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో దీని నుండి మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మనం PM² ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR అని మనం ప్రూవ్ చేయాలి. సో దీన్ని ఎలా ప్రూవ్ చేద్దాం చూద్దాం సార్ ఇప్పుడు. సో ఫస్ట్ నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. RPQ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. Solution from right angle triangle RPQ. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RPQ తీసుకున్నట్లయితే పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. బై పైథాగరస్ థియరం. సో ఆల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పైథాగరస్ థియరం మీద డిపెండ్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో బై పైథాగరస్ థియరం we have సో పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చి RQ అవుతుంది కాబట్టి RQ² ఈజ్ ఈక్వల్ టు RP² ప్లస్ PQ² అవుతుంది. సో RPQ లంబకోణ త్రిభుజం చూసుకున్నట్లయితే ఇక్కడ RQ అనేది మనకి కర్ణం కాబట్టి సో కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తానికి సమానం కాబట్టి RQ² ఈజ్ ఈక్వల్ టు RP² ప్లస్ RQ² వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే RQ అంటే దేని ఎలా రాసుకోవచ్చు మనం? RQ అంటే RM ప్లస్ QM, ఓకే, లేదా QM ప్లస్ MR. ఇక్కడ మనకి ఆన్సర్లో చూడండి QM MR ఉంది కాబట్టి సో నేను RQని ఏం చేస్తానంటే QM ప్లస్ MR కింద రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తానంటే నేను QM ప్లస్ MR రాసి పైన స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RP² ప్లస్ PQ² రాస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని A+B² కింద అప్లై చేసినట్లయితే దిస్ ఇంప్లైస్ A² అంటే QM² ప్లస్ B² అంటే MR² ప్లస్ 2QM ఇంటూ MR. సో వచ్చింది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో A+B² అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆ విధంగా వచ్చింది మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి చూడండి RP² ప్లస్ PQ² ఉంది. సో ఈ RPని ఎలా రాస్తానంటే నేను RPని ఎలా రాస్తానంటే RP² ఎలా రాస్తానంటే RP² అంటే ఇది ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఈ RP² అంటే మనం ఎలా రాసుకోవచ్చు? MR² ప్లస్ PM² అని రాసుకోవచ్చు. ఓకే,
సో ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆర్పీ అనేది హైపోటెన్యూస్ కాబట్టి కర్ణం కాబట్టి సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆర్పీ స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఆర్పీ స్క్వేర్ అంటే ఎలా రాస్తున్నాను అంటే నేను ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్. సో అదేవిధంగా ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి క్యూఎంపి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. దీంట్లో PQ అనేది ఇక్కడ ఏమవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి సో PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM స్క్వేర్ ప్లస్ PM స్క్వేర్ అవుతుంది. సో అది ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ QM స్క్వేర్ ప్లస్ MP స్క్వేర్ రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ QM స్క్వేర్, ఇక్కడ QM స్క్వేర్ క్యాన్సిల్, MR స్క్వేర్ అండ్ MR స్క్వేర్ క్యాన్సిల్. సో బోత్ సైడ్స్ సేమ్ సైడ్ ఉన్నప్పుడు మధ్యలో ఈజ్ ఈక్వల్ సైన్ నుండి బోత్ సైడ్స్ సేమ్ సైన్ ఉంటే మనం క్యాన్సిల్ చేస్తాం. సో దిస్ ఇంప్లైస్ మనకి ఏమవుతుందంటే 2QM ఇంటూ MR ఈజ్ ఈక్వల్ టు MP స్క్వేర్ ప్లస్ MP స్క్వేర్ 2MP స్క్వేర్ అవుతుంది. దాన్ని PM అని కూడా రాసుకోవచ్చు. MP అన్న PM అని ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు PM స్క్వేర్. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేస్తున్నాను. దిస్ ఇంప్లైస్ ఇంకా మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR అది మనం చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తాం. సో పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, లోపల చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి. సో తెలియబిట్టించి చూద్దాం ఒకసారి ఎలా చేసాము. ఒకసారి RPQ లంబకోణ త్రిభుజం నుండి RPQ లంబకోణ త్రిభుజం నుండి సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సో మనకి ఏమవుతుందంటే పైథాగరస్ సిద్ధాంతం ఇక్కడ మనకి RQ అనేది ఏమవుతుంది కర్ణం అవుతుంది కాబట్టి సో ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం కాబట్టి RQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ వచ్చింది. సో దీంట్లో RQ అంటే నేను 2 పార్ట్స్ కింద రాశాను. ఎలా రాశానంటే RQ అంటే ఎలా రాశాను QM ప్లస్ MR రాశాను. అందువల్ల QM ప్లస్ MR రెండింటిని యాడ్ చేస్తే RQ వస్తుంది కాబట్టి సో RQ ఉన్న ప్లేస్ లో QM ప్లస్ MR రాశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు QM ప్లస్ MR హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ కింద ఎక్స్పాండ్ చేసినట్లయితే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. సో దాని ప్రకారం QM స్క్వేర్ ప్లస్ MR స్క్వేర్ ప్లస్ 2QM ఇంటూ MR వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ RMP చూసినట్లయితే RMP రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో RP అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది కర్ణం అవుతుంది. ఈ లంబకోణ త్రిభుజంలో RP కర్ణం అవుతుంది కాబట్టి కర్ణం మీద వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ RP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు MR స్క్వేర్ ప్లస్ MP స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ RP స్క్వేర్ ఉన్న ప్లేస్ లో MR స్క్వేర్ ప్లస్ MP స్క్వేర్ రాశాను. అదేవిధంగా ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ QMP ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లంబకోణ త్రిభుజం QMP ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ PQ అనేది ఇక్కడ కర్ణం అవుతుంది కాబట్టి లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గం మిగిలిన రెండు భుజాల మీద వర్గాలు మొత్తం సమానం కాబట్టి సో PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM స్క్వేర్ ప్లస్ PM స్క్వేర్ అవుతుంది. సో అదేవిధంగా రాసిన రాయటం స్క్వేర్ ప్లస్ PM స్క్వేర్ రాయటం జరిగింది. సో బోత్ సైడ్స్ చూడండి ఇక్కడ QM స్క్వేర్ ఇక్కడ QM స్క్వేర్ MR స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాం. సో ఇంకేముందంటే మనకి 2 టైమ్స్ QM ఇంటూ MR ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ PM స్క్వేర్. ఎలా వచ్చింది ఇక్కడ MP స్క్వేర్ ప్లస్ MP స్క్వేర్ అన్నా లేదా PM స్క్వేర్ ప్లస్ PM స్క్వేర్ ఏదన్నా ఒకటి MP అన్న PM అన్న ఒకటే కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ PM స్క్వేర్ వచ్చింది. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసినట్లయితే సో PM స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR. సో ఈ విధంగా మనం దీన్ని చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. చాలా ఈజీ.
4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో ఉన్న 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి చూసుకోవాలి. ఇంతకుముందు ప్రాబ్లం మనం చేసాం, దాంట్లో 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి చూసుకున్నట్లయితే దీంట్లో మనం 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యూజ్ చేసుకొని పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసి, సో పైథాగరస్ థియరమ్ ని అప్లై చేసి ప్రాబ్లమ్ చూపించాలి. ఓకే, సో నెక్స్ట్